మంచు జల్లు ప్రేక్షకులకు శుభమగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించుదురుగాక. మీ పిల్లలకి మంచి భవిష్యత్తు దయచేదురుగాక. దేవుని చేతిలో మీ పిల్లలు మంచి పాత్రలుగా వాడబడాలని ఈరోజు ప్రత్యేకంగా తల్లిదండ్రుల ప్రార్థన అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఈ లోకంలో అన్ని ప్రార్థనల కంటే బలమైన ప్రార్థన తల్లి ప్రార్థన, ఆ తర్వాత తండ్రి ప్రార్థన. ఎవరైనా ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి అయ్యాడంటే ఆ వ్యక్తి వెనకాల ఆయన చేసిన తల్లి ప్రార్థన ఉంటుంది. యేసు ప్రభు అంత గొప్పగా మరి వాడబడినాడు ఈ లోకంలో దేవుని చేతిలో అంటే తప్పకుండా ఆయన తల్లి మరి తల్లి ప్రార్థన ఉంటుంది. మరి మనం తల్లిదండ్రుల ప్రార్థన బైబిల్లో ఎవరెవరు ప్రార్థించారు, ఎప్పుడు జవాబు పొందారో చూద్దాం. 127 కీర్తన 3వ వచనం చెప్తుంది, పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. వివాహం చేసినప్పుడు దంపతులకి దేవుడు వారికిచ్చే బహుమానం ఏంటంటే సంతానం, పుత్రులు అన్నమాట. ప్రభు ప్రసాదించే వరం, దేవుడిచ్చే వరం పుత్రులు అని ఈ లోకంలో మరి దేవుడే చెప్తూ ఉన్నారు. కానీ మనం పుత్రుల కంటే ఈ మధ్య ఆస్తులను ఎక్కువగా ప్రేమిస్తున్నాం తల్లి తండ్రులుగా మన దేవుడిచ్చిన పిల్లల కంటే. అందువల్ల అనేక కుటుంబాల్లో ఇప్పుడు సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మీరు చూసినట్లయితే, ఏదెను తోటలో దేవుడు ఆదాము అవ్వల పెళ్లి చేసి అంటారు, మీరు పెక్కుమంది పిల్లల్ని కని అభివృద్ధి చెందండి అంటారు. అంటే చాలామంది పిల్లల్ని కానీ అప్పుడు మీరు అభివృద్ధి చెందండి అన్ని విషయాల్లో, ఈ లోక విషయాల్లో అలాగే పరలోక విషయాల్లో కూడా. అందుకే 3వ యోహాను 2వ వచనంలో యోహాన్ చెప్తున్నాడు, నా ప్రియమిత్రుడా నీకు సదాశుభమగునుగాక. నీవు ఆధ్యాత్మికముగా ఎట్లు వర్ధిల్లుచుంటివో శారీరకంగా కూడా అట్లే వర్ధిల్లుదు కాక అంటున్నాడు. అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లండి, అయితే మీరు పెక్కుమంది పిల్లల్ని కనండి అంటున్నాడు. ఈ వాక్యం మీరు ధ్యానించుకుంటే ఎంతమంది మీకు పిల్లల్ని దేవుడు ఇస్తారో అన్ని దీవెనలు వస్తాయన్నమాట. అంటే దేవుడు పిల్లలు పరలోకంలో ఉంటారు ముందే. ఫిలిప్పీ 3:20లో మనం పరలోక పౌరులని చెప్తున్నాడు పౌలు. ఆ పరలోకంలో ఉన్న బిడ్డల్ని ఈ లోకంలోనికి దేవుడు తల్లిదండ్రుల ద్వారా పంపిస్తారు. తల్లి తండ్రి వారికి రక్షణగా ఉండి సైతాన్ నుంచి కాపాడి వాళ్ళు దేవుని కృపలో పెరగడానికి వీళ్ళిద్దరూ దేవుని ప్రతినిధులుగా ఆ పిల్లల్ని పెంచాలి. ఒక దీపానికి అద్దం ఇలా మరి రక్షణగా ఉంటుందో తల్లి తండ్రి అలా రక్షణగా ఉండాలని పంపిస్తారు. అందుకే మీరు దేవుని పిల్లల్ని ఎంతమందిని తీసుకుంటే అన్ని దీవెనలు వస్తాయి. నేను గత వారం హిందూపూర్లో వాక్యం చెప్తున్నప్పుడు యోబు గురించి, యోబుకి 7 కొడుకులు 3 బిడ్డలు అని చెప్పాను. అప్పుడు దేవుడు నాతో చెప్తున్నారు, 7 కొడుకుల్ని పెంచడానికి దేవుడు ఆయనకి 7,000 గొర్రెలు ఇచ్చారు. అంటే ఒక కొడుకుని పెంచడానికి 1,000 గొర్రెలు ఇచ్చాడనమాట. అంటే దేవుని బిడ్డల్ని స్వీకరించాడు కాబట్టి అందువల్ల ఈ లోక దీవెనలు పొందాడు. 3 బిడ్డల్ని స్వీకరించాడు కాబట్టి 3,000 ఒంటెలు అనమాట. అంటే ఎంతమంది దేవుని బిడ్డల్ని మీరు పెంచడానికి స్వీకరిస్తారో ఆ తర్వాత దేవుడు ఈ లోక ఆస్తిని మీకు ఇస్తారు. మీరు చూసుకోండి, ఎవరైనా సరే దేవుని పిల్లల్ని పెంచినందుకు మీకు బహుమానంగా ఈ లోకపు ఆస్తిని ఇస్తారు. కానీ ఈ లోకపు ఆస్తిని పెంచి పిల్లల్ని పడేసుకోకూడదు. మీరు ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది మీ బిడ్డలు. ఆ బిడ్డల యొక్క ఆత్మ తిరిగి మళ్ళీ మీరు దేవునికి అప్పచెప్పాలి. దేవుడు మీకు వివాహం ద్వారా ఇచ్చిన బిడ్డల్ని మీరు మళ్ళీ వాళ్ళని దేవుని బిడ్డలుగా పెంచి దేవునికి బహుమానంగా ఇవ్వాలి. ద మోస్ట్ ప్రెషియస్ సోల్స్ ఆన్ దిస్ ఎర్త్ ఫర్ యూ ఆర్ యువర్ సోల్ అండ్ ఆల్సో యువర్ చిల్డ్రన్స్ సోల్. నీ బిడ్డలు ఎక్కడా అని అడుగుతారు. యెషయా 18:8లో దేవుడు యెషయాని అడుగుతారు, ఎక్కడున్నావు అంటే, ప్రభా ఇదిగో నువ్వు ఇచ్చిన బిడ్డలతో నేను ఇక్కడ ఉన్నానని. మీరు కాపాడాలి మీ బిడ్డల్ని. ఎలా కాపాడాలంటే
యోసేపు అంటే జోజప్ప గారు, యోసేపు నూతన నిబంధనలో బాలయేసుని ఎలా కాపాడాడో మీరు అలా కాపాడాలి. దేవుడు చెప్తాడు ఆయనకి, ఇదిగో హెరోదు రాజు బాబుని చంపాలని చూస్తున్నాడు కనుక తల్లిని బిడ్డని తీసుకొని తొందరగా నువ్వు పారిపో. మత్తయి 2:13లో దేవుడు యోసేపుతో కలలో చెప్తారు, హెరోదు రాజు బాబుని చంపాలని చూస్తున్నాడు కనుక తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తుకి పారిపో. అప్పుడు రాత్రికి రాత్రే వాళ్ళని తీసుకొని తల్లిని బిడ్డని తీసుకొని యోసేపు ఐగుప్తుకి పారిపోతాడు. 300 మైళ్ళ దూరం, అంటే హెరోదు రాజుకి 300 మైళ్ళ దూరంగా తన కుమారుని తీసుకొని వెళ్ళి కాపాడుతాడనమాట. ఇక్కడ హెరోదు రాజు మరి సైతానికి సాదృశ్యంగా ఉన్నాడనమాట. కాబట్టి సైతాను బారి నుంచి మీ పిల్లల్ని మీరు కాపాడాలి. అది మీ బాధ్యతగా ఉంటుంది. మీ పిల్లలకి మీరు వాక్యం బోధించాలి. ద్వితీయోపదేశకాండ 6:6లో చెప్తున్నారు, తల్లిదండ్రులారా మీరు ఎక్కడ ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా కూడా ఈ యొక్క వాక్యాన్ని మీ పిల్లలకి బోధించండి. అలాగే 78వ కీర్తన 4-8 వరకు చదవండి. ఇదిగో దేవుడు చేసిన మేలులన్నీ మీ బిడ్డలకి చెప్పండి. ఇంకా పుట్టబోయే బిడ్డలకి కూడా చెప్పండి, గర్భంలో ఉన్న బిడ్డలకి కూడా మీరు చెప్పండి. ఈ వాక్యం అంతా కూడా, ఈ ఆజ్ఞలన్నీ మీ పిల్లలకి చెప్పండి అని చెప్తున్నారు. మనం బిడ్డల్ని దీవించాలి. యేసు ప్రభు ఎలాగైతే దీవించాడో తన శిష్యులు, లూకా 24:50లో మనం దీవించాలి. అలాగే మనం ప్రార్థించాలి. ఒక బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అంటే, ఆ తండ్రి దేవుని ఏది అడుగుతాడో, ఏది పిల్లల విషయంలో కోరుకుంటాడో, ఏది దీవిస్తాడో అదే జరుగుతుంది. నేను ఇప్పుడే ప్రభు నాకు చూపించారు ధ్యానిస్తున్నప్పుడు 1వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం చదవమ్మా అని. అప్పుడు 1 దినచర్యలు 22:5 చూస్తే దావీదు అంటాడు, దావీదు ఏమనుకుంటాడంటే, నా కుమారుడు సొలొమోను కట్టబోయే దేవాలయం జగద్విఖ్యాతి చెందాలి, ప్రపంచంలో మోస్ట్ పాపులర్ టెంపుల్ విచ్ మై సన్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ అనుకుంటాడు అనమాట. అని ఆయన కోరుకుంటాడు, జగద్విఖ్యాతి చెందాలి. ఆయన కోరిక, అది హృదయ కోరిక, తన కొడుకు కట్టబోయే దేవాలయం బాగుండాలని. తర్వాత కొడుకుని పిలిచి చెప్తాడు, నాయనా 1 దినచర్యలు 22:11, నాయనా ఇదిగో దేవుడు నీకు బాసటయ్యుండునుగాక, నీచే దేవాలయంను కట్టించుదురుగాక అని చెప్తాడనమాట. నైనా దేవుడు నీకు విజ్ఞాన వివేకములు ప్రసాదించి నువ్వు చక్కగా ఈ రాజ్యంను పాలించేటట్టు చేదురుగాక. 2 మాటలు విడుదల చేస్తాడు దావీదు. నీచే దేవాలయం కట్టించుదురుగాక, నీకు విజ్ఞాన వివేకములు ప్రసాదించి నువ్వు ప్రజల్ని చక్కగా పాలించేటట్టు చేదుగాక. ఈ 2 విడుదల చేసి 3వది ఏమంటాడంటే, నైనా నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడని. కానీ ఆయన పాటించలేకపోతాడు. చివరిలో దేవుడు నీచే ధర్మశాస్త్రం పాటించినట్లు చేయనుగాక అనే మాట అనుంటే ఈ సొలొమోను 700 మందిని పెళ్లి చేసుకునేవాడు కాదు కదా, దేవుని యొక్క శాపం వాళ్ళ ఇంటి మీదకి వచ్చేది కాదు కదా. 2 మాటలే తండ్రి విడుదల చేశాడు. 3వది పాటించు అన్నాడు. ఇఫ్ యూ రిలీజ్ ద వర్డ్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఇట్ విల్ హ్యాపెన్. So you release only blessings because parents are the representatives of God. Unseen God is seen through the parents అన్నమాట. అప్పుడు నేను ధ్యానం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎలా ప్రార్థించాలని యేసు ప్రభు ఒక మాదిరి చూపించారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 1-26 వరకు యేసు ప్రభు చివరిగా కడరా భోజన సమయంలో ఆయన తన శిష్యులతో భోంచేసిన తర్వాత వాళ్ళ కోసం ప్రార్థిస్తారు. తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఏ ఒక్కరిని నేను కోల్పోలేదు నాయనా, ఒక్క భ్రష్టపుత్రుడు మినహా. ఇదిగో నేను నువ్వు ఎలా ఏకమై ఉన్నాము నాన్న, అలాగే వీళ్ళు కూడా ఐక్యమై జీవించినట్లు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ఒక తండ్రిగా మీరు ఎప్పుడైనా మీ పిల్లలు ఐక్యంగా ఉండాలని ప్రార్థించారా? లేదంటే ఈరోజు ప్రార్థించండి. పిల్లల బాధ్యత చాలా ముఖ్యమైనది. దేవుడు మిమ్మల్ని మీ పిల్లల గురించి అడుగుతారు కానీ మీ బిజినెస్ గురించి అడగరు. మీరు రన్ చేసేటటువంటి బిజినెస్ గురించి అడగరు, మీ ఆస్తి గురించి అడగరు. నేను నీకు ఇచ్చిన నా పిల్లలు ఎక్కడ అని అడుగుతారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? ప్రభువా వీళ్ళ ఐక్యమై ఉండేటట్టు ప్రార్థించండి అని యేసు ప్రభు ప్రార్థిస్తాడు. నాయనా వీళ్ళని లోకంలోంచి తీసుకొని వెళ్ళమని నేను అడగట్లేదు, కానీ దుష్టుని నుండి వీళ్ళని కాపాడు. మీరు కూడా ఇలాగే ప్రార్థించండి. నాయనా నా బిడ్డల్ని దుష్టుని నుంచి కాపాడు ప్రభువా. అయ్యా దుష్టుడు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడో అది నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి.
ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద ఫాదర్ టు ప్రొటెక్ట్ ద చిల్డ్రన్ ఫ్రమ్ all things that endanger their body, their mind, soul and also the heart అన్నమాట. యేసు ప్రభు ఇలా ప్రార్థించాడు, మనం కూడా మన పిల్లల కోసం ప్రార్థించాలి. అలాగే యేసు ప్రభు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు, ప్రభా యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లే మీరు మాకు ప్రార్థన నేర్పించరా అంటారు. అప్పుడు యేసు ప్రభు, మీరు ఇలా ప్రార్థించండి, పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన నేర్పిస్తాడు. మీ పిల్లలకి మీరు ప్రార్థన నేర్పించాలి, ప్రతిరోజు నేర్పించాలి. లేవగానే గుడ్ మార్నింగ్ యేసయ్యా అని కీర్తన 23 చదవండి అని చెప్పాలి. బయటికి వెళ్తుంటే కీర్తన 121 చదవండి చెప్పాలి. రాకపోకల్లో ప్రభు మీకు తోడుగా ఉండేటట్టు. ఎగ్జామ్స్ రాసే ముందు 18వ కీర్తన చదివి వెళ్ళినానా నీకు విజయం కలుగుతుంది అని చెప్పాలి. అలా మీరు ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ఎలా ప్రార్థించాలో మీరు పిల్లలకి నేర్పించాలి. చిన్ననాటి నుంచి బట్టలు తొడుగుతుంటే దేవా మంచి బట్టలు ఇచ్చావు వందనాలు, పిల్లలకి పాలు తాపుతుంటే నాయన నువ్వు పాలు ఇచ్చావు నీకు వందనాలు ప్రభా, భోజనం అయిపోయిన తర్వాత వందనాలు అన్ని ప్రతి ఒక్క విషయానికి మీరు పిల్లలకి మీరు ప్రార్థన నేర్పించాలన్నమాట. అలా ప్రార్థించిన వాళ్ళు చూద్దాం మనం బైబిల్లో. ముందుగా అబ్రహాం వస్తాడు, మన విశ్వాసానికి తండ్రి, మనందరికీ ఆదర్శమైన తండ్రి, జాతులకు తండ్రి. ఆయన మరి ఆదికాండం 17:18లో ఎలా ప్రార్థించాడో చూద్దాం. అబ్రహాం ప్రార్థన మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఇవన్నీ కూడా రాసుకొని మీరు కూడా అలాగే వాక్యం పట్టుకొని ప్రార్థించండి. ఆదికాండం 17:18లో అబ్రహాం ప్రార్థన చేస్తాడు, దేవా నువ్వు ఇష్మాయేలుని చల్లని చూపున చూడని. అప్పుడే దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు, ఒడంబడిక చేసుకుంటాడనమాట. నీ పేరు ఇప్పటి నుంచి అబ్రహాం కాదు, అబ్రహాము అంటే జాతులకు తండ్రి అని. అలాగే నీ భార్య సారా నేను ఆశీర్వదించాను, ఆమె పేరు ఇప్పటి నుంచి సారాయి కాదు, సారా అంటే రాజకుమారి, రాజులకు తల్లి అని చెప్తాడు. చెప్పి అంటే నేను మీకు బిడ్డల్ని ఇవ్వబోతున్నాను ఇస్సాకునే అని చెప్పబోతుంటే అబ్రహాం అంటాడు, అప్పటికే ఇష్మాయిల్ పుడతాడనమాట. అబ్రహాం అంటాడు, వద్దులే ప్రభా, ఎందుకు నాకు ఇష్మాయిల్ ఉన్నాడు కదా, ఇష్మాయిల్ని చల్లని చూపున చూడు. అప్పుడు దేవుడు ఏమంటాడు చూడండి, ఆదికాండం 17:20లో, అబ్రహాము నువ్వు ఇష్మాయిల్ కొరకు చేసిన మనవి ఆలించి తిని, అతనిని దీవించి తిని, ఆశీర్వదించి తిని, అతన్ని గొప్పవాణ్ణి చేస్తాను. అతడు 12 మంది రాజులకు తండ్రి అవుతాడు. ఒక మహాజాతి అతని నుంచి ఉద్భవిస్తుంది. చూడండి, మీరు వరుసగా చదవండి. 17:20లో ముందు అబ్రహాం ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నేను ఆలకించాను కాబట్టి నీ కుమారుని దీవిస్తాను. ఎలా అంటే నీ కుమారుని 12 రాజులకి తండ్రిని చేసి మహాజాతి వస్తుంది. అందుకే ఇప్పుడు ఇష్మాయిలీలు చూస్తే ముస్లిం కంట్రీస్, మహమ్మదీయ కంట్రీస్, గొప్ప గొప్ప కంట్రీస్కి ఆయన రాజుని చేశాడు. ఒక చిన్న ప్రార్థన వాళ్ళకి ఎంత పెద్ద దీవెన తెచ్చిందో చూడండి. అలాగే యోబు గ్రంథం 1:5 చూస్తే యోబుకి 7 కొడుకులు అని చెప్పాను కదా. ఆయన యోబు కొడుకులు వంతుల వారీగా వాళ్ళ ఇళ్లలో విందులు చేసుకుంటారనమాట. వాళ్ళ సోదరులు 3 కూడా పిలుచుకుంటారు. అప్పుడు విందు ఒక్కొక్క కొడుకు ఇంట్లో విందు అయిపోగానే మరుసటి రోజు వేకువనే లేచి యోబు తన ఒక్కొక్క పుత్రుని కొరకు ప్రాయశ్చిత్త బలిని అర్పించేవాడు. ఒకవేళ అతని పుత్రులు ఆ విందులో ఏదైనా తప్పు చేసి పాపం కట్టుకున్నారేమోనని, అయ్యా నా పిల్లలు చేసిన పాపం మన్నించండి అని, కొడుకుల పాపాల్ని మన్నించమని యోబు ప్రార్థించాడు. అందుకే దేవుడు యోబుని మెచ్చుకుంటారు. యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. ఎందుకంటే తన బిడ్డల కొరకు ఆయన ప్రార్థించాడు. ఒక్కొక్కరి కోసం ప్రాయశ్చిత్త బలి అంటే చాలా టైం పడుతుంది. వేకువనే లేచి పేరు పేరున దేవుడు మీకు ఎంతమంది బిడ్డల్ని ఇచ్చారు, ఆ బిడ్డల కొరకు మీరు పేరు పేరున ప్రార్థిస్తున్నారా? లేదంటే ఈరోజు నుంచి ప్రార్థించండి. ఒక కొడుకు కోసం ఒక కీర్తన, ఒక పరలోక ప్రార్థన, లేదా ఒక కొడుకు కోసం ఒక దినం ఉపవాసం చేయడం. అప్పుడు వాళ్ళు బాగుపడతారు. యేసు ప్రభు మనల్ని ఊరికే రక్షించుకోలేదు. ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని ఇచ్చి, సిలువని మోసి, సిలువలో మరణించి, మన కొరకు ప్రార్థించి, అప్పుడు ఆయన మనల్ని పిల్లలుగా సంపాదించుకున్నాడు. అందుకే మన దత్తపుత్రులు అన్నమాట. తన ఆత్మనిచ్చి సంపాదించుకున్నాడు. అందుకే దత్తపుత్రులు అన్నమాట.
మనం కూడా మన పిల్లల్ని అలా సంపాదించుకోవాలి. అలాగే మూర్ఛరోగి ప్రార్థిస్తాడు. మత్తయి సువార్త 17:15 యేసు ప్రభు దగ్గరికి వస్తాడు. ప్రభా, ఇదిగో నా కొడుకుని మూగ దయ్యం పట్టి చాలా బాధ పెడుతుంది, కనుక నా కొడుకు మీద, నా కుమారుని మీద కనికరం చూపించయ్యా అని యేసు ప్రభు ముందు మోకరించి ప్రార్థిస్తాడు. మోకరించి చేసే ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. యేసు ప్రభు అప్పుడు, ఓ మూగ దయ్యమా, ఈ బిడ్డని వదిలి వెళ్ళు అని ఆజ్ఞాపించినప్పుడు ఆ దయ్యం నురుగలు కక్కుకుంటూ వెళ్ళిపోతుంది, కుమారునికి విడుదల కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీ పిల్లలకి టీవీలు, సెల్ ఫోన్లు, మరి కంప్యూటర్లు, ఇంటర్నెట్లు అనే దయ్యాలు పడితే అవి వాటి నుంచి విడుదల చేయమని మోకరించి ప్రభుని అడగండి, ఉపవాసం చేసి అడగండి. ఎందుకంటే పునీత మోనిక తన కుమారుని కొరకు 16 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేస్తుందంట. ఆ 16 సంవత్సరాల తర్వాత ఆయన దేవుని యొక్క కృపలోనికి వస్తాడనమాట. మహా గొప్ప ప్రవక్త అవుతాడు. చాలా గ్రంథాలు రాస్తాడు. సిటీ ఆఫ్ గాడ్, సిటీ ఆఫ్ మ్యాన్ అని చెప్పేసి చాలా ఫేమస్ బుక్ కూడా రాస్తాడు. అనేక వేల మందిని రక్షిస్తాడు. సెయింట్ అవుతాడు. ఒక తల్లి ప్రార్థన వల్ల ఆయన చెప్తాడు, ప్రభా నువ్వు ఉన్నావని నేను ఎందుకు నమ్ముతున్నానంటే అంత మంచి తల్లి చేతిలో నన్ను పెట్టావు కాబట్టి, లేకపోతే నేను ఎప్పుడు నశించిపోయేవాడిను. చీకటిలో ఉన్న నన్ను నేను నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని యేసు ప్రభు శిలువ చెంతకు వచ్చాను అని చెప్పి ఆయన తన సాక్ష్యాన్ని చెప్తాడు. మై కన్ఫెషన్స్ అనే బుక్లో రాస్తాడనమాట. మీరు కూడా అలాగే ఉండాలి. అలాగే యాయీరు చేసిన ప్రార్థన మత్తయి సువార్త 9:18 ఉంటుంది. యేసు ప్రభు ముందు మోకరిస్తాడు యాయీరు. ప్రభా, నా కుమార్తె ఇప్పుడే మరణించింది, కానీ మీరు వచ్చి మీ యొక్క హస్తాన్ని నా కుమార్తె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది ప్రభు అని. యేసు ప్రభు ఆయన విశ్వాసాన్ని చూస్తాడు. ఒక అన్యుడు ఎంత విశ్వాసం, మరణించిన కూతురు లేస్తుంది, నేను నా హస్తాన్ని ఉంచితే, అంత విశ్వాసం. ఆ విశ్వాసమే యేసు ప్రభుని లేచి తన శిష్య సమేతంగా యాయీరు ఇంటికి వెళ్ళేలాగా చేసింది. యాయీరు ఇంటికి వెళ్తాడు. యేసు ప్రభు మరణించిన అమ్మాయిని చేతిని పట్టుకొని బాలిక లెమ్ము అనగానే అమ్మాయి లేస్తుంది. మన బిడ్డలు ఇప్పుడు శారీరకంగా మరణించకపోయినా ఆత్మలో మరణించారేమో, వారి కొరకు మీరు మోకరించి ప్రార్థించండి. ముఖ్యంగా వేకువజామున 3 గంటలకు లేచి మీ పిల్లల కోసం ప్రార్థించండి. యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు మరి కొంతమంది పుణ్యశ్రీలు ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ప్రభు అంటారు, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. ఎలా ఉన్నారు మీ పిల్లలు? మీ కుటుంబం ఎలా ఉంది? కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా? నోవా ప్రార్థన చేస్తాడు. ఆదికాండం 8:20 జలప్రళయం నుంచి తన కుటుంబాన్ని కాపాడినందుకు ఆయన అక్కడ పూజాపీఠాన్ని నిర్మించి నోవా, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది కలిసి ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు అంటాడు, ఆ ప్రార్థన సువాసన ఆయన ఆగ్రానించి అప్పుడు చెప్తాడు, నోవా ఇదిగో పెక్కు మంది మీరు పిల్లల్ని కానీ భూమి అంతా వ్యాపించండి, మీకు సముద్రం చేపల మీద, ఆకాశ పక్షుల మీద, భూమి మీద ఉన్న జంతువులన్నిటి మీద నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను, భూమి అంతా వ్యాపించండి. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుడతారు, వాళ్ళే ఇప్పుడు మనం అంతా అన్నమాట. చూడండి కుటుంబ ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన. కాబట్టి కుటుంబంగా ప్రార్థించుకోవాలి. అందులో తండ్రి బాధ్యత చాలా చాలా ఉంటుందన్నమాట. అలాగే ప్రార్థన చేసిన తల్లులని గురించి కూడా మనం చూద్దాం. బైబిల్లో చాలా బలమైన ప్రార్థన చేసిన తల్లులు ఉన్నారు. హన్నా మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో 10-11 వచనాలు ఆమె మరి గొడ్రాలుగా ఉంటుంది. ఆమె సవతికి పిల్లలు పుడతారు. కాబట్టి సవతి వీళ్ళు షిలో దేవాలయానికి వచ్చినప్పుడు ఆమె ఎగతాళి చేసి ఏడిపిస్తూ ఉంటుంది. నువ్వు గొడ్రాలు గొడ్రాలు అని ఏడిపిస్తూ ఉండొచ్చు అనమాట. అప్పుడు ఆమె కన్నీరు కారుస్తుంది. కన్నీటితో దేవాలయ ద్వారం దగ్గర కూర్చొని హృదయంలో ప్రార్థన చేస్తుంది అనమాట. ప్రభా, నువ్వు ఒక్క బిడ్డనిస్తే ఆ బిడ్డని ఇదే దేవాలయంలో నేను సేవకిస్తాను. ఆమె ప్రార్థన చేసుకొని వెళ్తుంది. దేవుడు ఆమె గర్భం తెరుస్తారు, కొడుకు పుడతాడు. నేను అనుకుంటాను ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుండదు, బిడ్డకి పాలిస్తూ కన్నీటితో ప్రార్థన చేసుకుంటుండొచ్చు. ప్రభా, ఇదిగో ఈ బిడ్డ ఈ నైతికంగా పడిపోయిన ఇజ్రాయేల్ ప్రజల్ని మళ్ళీ లేవనెత్తాలి.
ఇజ్రాయెల్ ప్రజల్ని ధర్మ మార్గంలో నడిపించాలి దేవా, నీ వైపు ప్రజల్ని తీసుకొని రావాలి ఈ బిడ్డ అని తల్లి కన్నీటితో ప్రార్థన చేసి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ రోజులలో ఎంతగా పడిపోయినారు ప్రజలంటే ఆడవాళ్ళు కూడా తాగి దేవాలయానికి వచ్చేవాళ్ళు. అందుకే ఏలి అడుగుతాడు అనమాట షిలో దేవాలయంలో, ఏమ్మా తాగొచ్చావా అని హన్నాని అడుగుతాడు. అంటే ఆ విధంగా పడిపోయారు. ఎందుకంటే 1 సమూయేలు గ్రంథానికి ముందు మీరు చూస్తే చివరి న్యాయాధిపతి సంసోను చాలా ఆయన వ్యభిచారుడుగా ఉన్నాడు అనమాట. ఆయన పరిపాలనలో ప్రజలు నైతికంగా పడిపోయారు. ఎందుకంటే ఆయన పడిపోయాడు కాబట్టి ఇప్పుడు ఈ కొడుకు ద్వారా మళ్ళీ నువ్వు ఈ సంఘాన్ని బాగు చేయి, రిపేర్ దిస్ చర్చ్ అని చెప్పి ఆమె ప్రార్థన చేస్తుంటుంది. అందుకే సమూయేలు 8 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనతో వచ్చి మాట్లాడుతున్నాడంటే అంత పరిశుద్ధంగా ఉన్నాడు. దేవుడు చెప్పింది ఆయన విన్నాడు, ఆత్మబల సంపన్నుడయ్యాడు. మరి ఫిలిస్తీన్ల ఆధీనంలో ఉన్న మందసాన్ని తీసుకొచ్చాడు, రాజులను అభిషేకించాడు. మొదటి ప్రవక్తగా మరి ఇజ్రాయెల్ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నిలిచిపోయాడు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో సలోమియమ్మ అని మరొక తల్లి, ప్రార్థనా పర్రాలైన తల్లిని చూసినాం. ఆమెని బైబిల్లో ఎలా పరిశుద్ధాత్మదేవుడు సంబోధిస్తాడంటే జబదాయి కుమారుల తల్లి. నేను అనుకున్నాను ఎంత వండర్ఫుల్గా ఉంది. ఆమె పేరు సలోమియమ్మ, కానీ ఆమెని జబదాయి కుమారుల తల్లి అంటే తండ్రి పేరు కుమారుల పేరు కూడా చెప్తున్నారు. ఆమె ఆ కుమారుల వల్ల అంత మహిమపరచబడింది అనమాట. అందువల్ల ఆమె భర్త వల్ల కూడా, ఎందుకంటే అందరూ దేవుని సేవలోనే ఉంటారు. భర్త తన ఆస్తినిచ్చాడు. ఈమె యేసుప్రభు వెనకాల ఉన్న స్త్రీలలో ఒక స్త్రీగా ఉండి యేసుప్రభుకి శిష్యులకి భోజనం తయారు చేసి పెట్టేది. మరి 2 కొడుకులు కూడా వాళ్ళు దేవుని సేవలో ఉన్నారు, యోహాను యాకోబు, 2 శిష్యులు అనమాట. ఆమె యేసు ప్రభు ముందు మోకరించి ఏమని అడుగుతుందంటే, ప్రభువా, నువ్వు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా 2 కుమారులలో ఒకరిని కుడి ప్రక్కన ఒకరిని ఎడం ప్రక్కన కూర్చోవాలని. చూడండి ఎంత మంచి కోరిక. ఈ లోకంలో నా కొడుకు ఇంజనీర్ కావాలి ఇలా అని అడగలేదు. పరలోక విషయాల గురించి యేసు ప్రభు సన్నిధిలో ఆమె అడిగింది. మీరు కూడా మీ పిల్లలు పరలోక విషయాల గురించి మీరు అడగండి. మీ కొడుకు బాగా బైబిల్ బోధించాలి, నేనైతే అలాగే కోరుకుంటాను. ఇప్పుడు కూడా వచ్చే ముందు ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నా కుమార్తె అనేక దేశాల్లో, అమెరికా దేశంలో అనేక దేశాల్లో సువార్త బోధించాలి. అలాగే నా కుమారుడు కూడా ప్రభా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఒకసారి సేవలో నాకు కష్టం వచ్చినప్పుడు, ఏదో చాలా అవమానం కలిగింది, బాధ భరించలేక దేవుని సన్నిధిలో ఏడుస్తూ బైబిల్ తెరిచినప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం చేశారు. 8 సంవత్సరాలు కావచ్చు. అప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చారు. ఇర్మియా 31:16, నీ కన్నీరు తుడుచుకో, నీ ఏడు పాపుకో, నువ్వు చేసిన సేవకు ఫలితం నీ బిడ్డలకి దక్కుతుంది. నాకు ఇప్పటికీ కూడా నా హృదయంలో అదే నాకు బలాన్ని ఇస్తుంది. నేను ఎంత సేవ చేసినా కూడా నాకు బాధ అనిపించదు, కన్నీళ్ళు వచ్చిన అవమానం కలిగిన బాధ అనిపించదు. ఎందుకంటే అదంతా కూడా దేవుడు నా బిడ్డల మీద దీవెనలుగా కుమరించబోతున్నారు. ఇంకా పిల్లల కోసం ప్రార్థించిన తల్లిలో మంచి తల్లి నేను చెప్పలేదు మీకు, ఆదికాండం 25:23లో రిబెకా. ఆమె గర్భంలో 2 కవలలు ఉంటారు, 2 బిడ్డలు. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటుంటే ప్రార్థన చేస్తుంది, ప్రభా ఈ బిడ్డలు గర్భంలో ఉన్నప్పుడే పోట్లాడుకుంటే నేను ఇంకెందుకు బ్రతకాలి అని. ప్రభు అంటారు, బాధపడకమ్మా, నీ గర్భంలో 2 జాతులు, విరుద్ధమైన జాతులు ఉన్నాయి, మరి పెద్దవాడు చిన్నవాడికి బానిస అవుతాడని. గర్భంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించిన మంచి తల్లి అంటే తప్పకుండా తర్వాత కూడా ప్రార్థిస్తుంది అనమాట. అందుకే తన 2 బిడ్డలు, ఏసావు సౌదీ అరేబియా అంటే అక్కడ ఏసావు సంతతి సౌదీ అరేబియాగా, మరి చిన్నవాడు యాకోబు సంతతి ఇజ్రాయెల్ దేశంగా, ప్రపంచ దేశాలకే చిన్న కొడుకు మరి దీవెనకరంగా మారాడు. అలా గర్భంలో ఉన్నప్పటి నుంచే మీరు ప్రార్థించాలి. ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను చెప్తానమ్మా, బాగా బైబిల్ చదువమ్మా, ప్రార్థన చేయి, స్తుతి చేయి, సంతోషంగా ఉండు, ఐ లవ్ యూ బాబు అని గర్భంలో ఉన్న బిడ్డతో చెప్పు. అప్పుడు పుట్టిన బిడ్డ చాలా పరిశుద్ధంగా ఉంటాడు, బైబిల్ జ్ఞానంతో ఉంటాడు, మరి ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి. నేను మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫాదర్ చెప్తున్నారు, ఫాదర్ జోషి, అమెరికాలో ఇది జరిగింది అని. ఒక అబ్బాయి 7 సంవత్సరాల అబ్బాయి 5 భాషల్లో బైబిల్ చదువుతున్నాడంట. ఎలా ఇది సాధ్యమని వాళ్ళ తల్లిని పిలిచి అడుగుతామని చెప్పిందంట. బాబు గర్భంలో ఉన్నప్పుడు
ఫాదర్ నేను దినమంతా బైబిల్ చదివేదాన్ని. బాబు పుట్టిన తర్వాత బాబుని ఒళ్ళో పెట్టుకొని నేను బైబిల్ 5 భాషల్లో, ఒక కీర్తన 23 చదివితే 5 భాషల్లో చదివేదాన్ని. అలా ఒక 3 గంటలు నేను బాబుని ఒళ్ళో పెట్టుకొని చదివేదాన్ని. అందువల్ల బాబుకి మాటలు వచ్చిన దగ్గర 5 ఇయర్స్ నుంచి బైబిల్ చదవడం ప్రారంభించాడు. చూడండి, తల్లిగా మీ బాధ్యత అది. రిబేకా లాంటి తల్లిలాగా మీరు ఉండాలి. అలాగే కనానీయ స్త్రీ, బైబిల్లో ఒక అన్యురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గర వచ్చి ప్రార్థన చేస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఇదో నా కుమార్తె దయ్యం పట్టి, దావీదు కుమారా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం పట్టి చాలా బాధపడుతుంది అని చెప్పి యేసు ప్రభు ముందు ఆమెని అది ఇది అన్నా కూడా యేసు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించిన చివరికి అంటారు, కుమారి నీ విశ్వాసము మెచ్చదగినది, నీవు విశ్వసించినట్లు జరుగునుగా. కానీ ఆమె కుమార్తెకి విడుదలను కలుగజేస్తారు దయ్యపు శక్తుల నుంచి. మీరు కూడా అలాగే ప్రార్థించండి. పునీత మోనిక తన కుమారుడి కోసం ప్రార్థించింది. 16 సంవత్సరాలు చెప్పాను. అలాగే మమ్మ మార్గరెట్ గారు, బంగారు తల్లి, తన కొడుకు డాన్ బోస్కో గారి జీవితంలో దేవుని చిత్తం జరగాలని ప్రార్థించేవాళ్ళు రోజంతా కూడా. కాబట్టి డాన్ బోస్కో అనేక మంది యవనస్తులకి తండ్రిగా, ఇప్పటికీ కూడా తండ్రిగానే ఉన్నాడు. ఆయన స్థాపించిన సెలేషన్స్ ఫాదర్స్ ద్వారా, సిస్టర్స్ ద్వారా ప్రపంచం అంతటా కూడా యవనస్తులందరూ మంచి పాత్రలుగా దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నారనమాట. సూజన్ వెస్లీ అని ఆమె పిల్లలు నిద్రపోతున్నప్పుడు వాళ్ళ మంచాల దగ్గర వెళ్ళి ప్రార్థించేదంట. మీరు కూడా అలా ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండండి. పిల్లల విషయంలో గొప్ప ఆలోచనలు, విజన్, దర్శనం కలిగి ఉండండి. పిల్లల్ని ప్రతిరోజు మీరు దీవించండి. దేవునికి మీ బిడ్డల్ని బహుమతిగా అందించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీరు మాకు తండ్రి అని పిలుస్తూ ప్రతి విషయానికి మేము మీ దగ్గరికి వస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఎలా దీవిస్తున్నారో, ఎలా మన్నిస్తున్నారో, అలాగే మేము కూడా మా పిల్లల్ని అలా దీవించేటట్లుగా, మీరు ప్రేమించినట్లుగా మేము మా పిల్లల్ని ప్రేమించేటట్లు నాయనా మీరు ఎలాగైతే మన్నిస్తున్నారో అలా మన్నించే కృపను దయచేయండి ప్రభా. మా బిడ్డల కోసం ప్రార్థించే కృప మాకు ఇవ్వండి. యేసయ్యా మీరు ఎలా మరి యోహాను 10 ఏళ్ళు మీ శిష్యుల కోసం ప్రార్థించారు, ఇప్పుడు కూడా తండ్రి కుడి ప్రక్కన పరలోకంలో మీరు నిత్యము ప్రార్థిస్తున్నారు నాయన. మేము కూడా మా బిడ్డల కోసం అలా ప్రార్థించే కృపని మాకు దయచేయండి. కన్నీటితో ఉపవాసంతో ప్రార్థించి మా బిడ్డల్ని నాయన సైతాను బారి నుంచి కాపాడేటట్లుగా, మళ్ళీ మా బిడ్డల్ని నాయన మీ చేతికి కానుకలుగా అర్పించేటట్లు, మా బిడ్డల జీవితంలో మీ చిత్తం జరిగేటట్లుగా ప్రభా, మా బిడ్డలు మీ చేతిలో మంచి పాత్రలుగా వాడబడి అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లుగా మా బిడ్డల కోసం ప్రార్థించే కృపనివ్వండి. ప్రతి ఒక్కరూ నాతో పాటు ప్రార్థనలో పాల్గొంటున్న బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు దీవించబడును, వాళ్ళ బిడ్డలు దీవించబడదురు గాక. వాళ్ళ బిడ్డలకి బంగారు భవిష్యత్తు దయచేయండి. మీ చేతిలో మంచి పాత్రలుగా వాళ్ళు వాడబడి అనేకులకు దీవెనకరంగా ఉందిరుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచు జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 9848024640, 9959670994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగలరు. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29, Andhra Pradesh.